తీసుకుంటారా. మనకి రాదు. అయ్యో కొండ పగిలిపోయింది. పట్టుకో, నువ్వు తీసుకురా. మాట్లాడాను అసలు. ఇదంతా ఓల్డ్ సిటీ. పురాణ చావడి ఎట్లా ఉంది? చావడి పురాణ చావడి అని అప్పట్లో బాబా గారు ఇలాంటి ప్లేస్లోనే ఉండేవాళ్ళు. ఇక్కడ దూరంగా వెనక్కి వచ్చి ఇల్లు కవర్ అయ్యేటట్టు తీసుకో. బాయిజాబాయి అని బాబాకు రోజు ఫుడ్ తెచ్చి పెట్టేది ఇక్కడ. బాయిజాబాయి అని అమ్మ అని పిలిచేవాడు అనమాట బాబా గారు ప్రతి రోజు ఆవిడ తీసుకొచ్చి భోజనం పెట్టేది ఆయనకి. బాబా గారు అప్పట్లో వాళ్ళ ఇల్లు అలా ఉండేది, బాయిజాబాయి వాళ్ళ ఇల్లు. ఇది అప్పట్లో పాత ఇల్లు. ఆ పిండి డవ్ చేసుకోవటం వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు అనే దాని మీద అనమాట. వడియాలు అలా పెట్టి అది పిండా. కొండలు చేసే విధానం కుమ్మరోళ్ళు అప్పట్లో. అసలు బాగా చెక్కారు కదా. అదిగో లాంతర్ కూడా ఉంది అక్కడ, చూసావా? పొంగల్ పండుగ చేసుకునే విధానం అప్పట్లో వీళ్ళు చేసుకునే పొంగల్ పండుగలు ఎట్లా చేసుకుంటారు అనేది అన్నమాట. పొంగల్ పండుగ చేసుకునే విధానం ఇది మొత్తం పైన చేసుకోవాలి. పొంగల్ వీధిలో ఊరేగింపు చెప్పారని గుర్తుందని. పల్లకి సేవ ఇలా చేస్తారు. పల్లకి సేవ, బాబా గారి పల్లకి సేవ ప్రతిరోజు సాయంత్రం పల్లకి సేవ అని చెప్పి బాబా గారిని ఊళ్ళో ఊరేగించేవాళ్ళు. ఎక్కడి నుంచి ఎక్కడికి విమానం నేను చూసావా? చావడి నుంచి దాని ముందుకి, చావడి నుంచి ద్వారకామాయి వరకు అట్లా. పండరీనాథ్ దిగిన పండరీనాథ్ అప్పట్లో అలా ఉండేది విలేజ్. అప్పట్లో చావళ్ళు బాగా చెక్కారు. తరగలతోటి పిండి. అప్పట్లో ఊరు ఎలా ఉండేది అనేదానికి ఇది. ముగ్గు నిన్న మనం గురుస్థానం అని చెప్పి దండం పెట్టుకున్నాం చూసావా? ఇది యాప్ చిక్కుతుంది గురుస్థానం.
గురుస్థాన్. గురుస్థానం అంటే ఏంటంటే బాబా గారు గురువు గారు ఉన్నారు, వాళ్ళు గురువు గారు పెట్టిన 4 దీపాలు ఆ కింద ఉంటుంది అన్నమాట. ఇలానే ఆ గురుస్థానంలో ఈయన అప్పట్లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దాన్ని ఏమంటారు, తపస్సు చేశాడంట అక్కడ. గురుస్థాన్. దానికి గురుస్థానం పేరు వచ్చింది. యాప్ చెట్టు కింద ఉంటుంది అన్నమాట. ఇది దానికి నమూనా. బాబా గారు జోలు పెట్టుకునేవాడు కదా, ఇంటింటికి జోలు పెట్టుకునేవాడు అంట. ఇంటింటికి రోజు మా సైడ్కి వెళ్ళేవాడు, ఇంటింటికి రోజు భిక్షకి వెళ్ళేవాడు. అది ఇలా దాని గురించి. ఈ పాత ఇల్లు అసలు ఎలా ఉంటుంది అనేది. దర్జీ కాశీరామ్ శిల్పి అన్న, ఈయన బాబా గారి భక్తుల్లో ఒక ఆయన. ఇట్రా దూరం నుంచి బాబా గారి శిష్యుల్లో ఒక ఆయన. ఎవరైనా కాశీరామ్ శిల్పి బాబా గారి శిష్యుల్లో ఒక ఆయన. అప్పట్లో దర్జీ ఆయన. దర్జీ కాశీరామ్ శిల్పి ఆయన పేరు. మామూలుగా బొట్టు వెళ్ళేవాళ్ళు, బొట్టులో తక్కువ వెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఎలా ఉంటుంది అనే దానికి ఇది మంగళవాడు ఊళ్ళో. భోజనాలు పెట్టుకుంటాము ద్వారకామాయిలో గుండుగా. అదేంటి కింద ఎలాడుతుంది. ద్వారకామాయిలో హందీ అనేవాళ్ళు, అప్పట్లో భోజనం పెట్టేవాళ్ళు అందరికీ, కులమతాలకు అతీతంగా. అది ఇది ఆయనే స్వయంగా ఉండి పెట్టేవాడు. మామతోడు పోస్ట్ ఇది కోర్టు. పంచాయతీ తెలుస్తుంది. నన్ను కొట్టేసింది, మీరు ఆగండి. గ్రామ పంచాయతీ కదా. పాత బావి ఎలా ఉండేది. బావిలో నుంచి నీళ్ళు తోడుకుంటాం, నీళ్ళు తీసుకెళ్తుంది కదా. నువ్వు స్పీడ్కి లాగేస్తున్నావు, స్లోగా చూపించు. స్లోగానే తీసుకెళ్తున్నాలే. కొలిమి 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 ఇదేం చెప్పులు కుట్టేవాళ్ళు, ఇదేం కొలిమి. దానికి ఇంత రియాలిటీ ఉంది కదా సునీత. అంటుంది. వీళ్ళు పూలు అమ్మేవాళ్ళు కాదా. అబ్దుల్ బాబా అదే వాళ్ళ శిష్యుడు ఉండడు కదా అక్కడ. ఇది